భారత్ ఎందుకు వెనక్కి తగ్గింది అనేటటువంటి ఒక ప్రశ్న చాలామంది భారతీయుల్లో ఉండిపోయింది సార్. దానికి సంబంధించి ఇది కొంత ఆన్సర్ ఇవ్వగలిగింది అనుకుంటున్నారా? ఈ నెల 10న పాక్ ఆర్మీ మన డీజీఎంఓని శరణు కోరిందని, మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడమని ఇట్లాంటివి చెప్పడం వల్లే మనం ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్నట్టుగా చెప్పారు. అంటే శరణు కోరినంత మాత్రాన మనం వినాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్ వైఖరి మనకు తెలుసు, ఆల్రెడీ అనుభవం కూడా ఉంది. అవును, కాల్పుల విరమణకు డీజీఎంఓ ఫోన్ చేశాక కూడా వాడు మళ్ళీ చేశాడు. అదే ప్రాతిపదిక అయితే అసలు మనం అంగీకరించకూడదు, ఎందుకంటే వాడు సభ అని తెలిసినాక. ఓకే, రెండవది అసలు డీజీఎంఓ స్థాయిలో కాదు కదా హామీ ఇవ్వాల్సింది. తీవ్రవాదుల్ని మేము ఇక ఆశ్రయం ఇవ్వము, ఇక భారత్ పైన ఎగుమతి చేయము అనేది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ చెప్పితే అవుతుందా? డీజీఎంఓ చెప్పినట్టు పాకిస్తాన్ ఎక్కడన్నా ప్రకటించిందా? అసలు డీజీఎంఓ చెప్పాడా ఎక్కడన్నా? అవును. సో ప్రధానమంత్రి ఆకి ఎవరు హామీ ఇచ్చారు? అది హామీ ఇచ్చే అధికారం డీజీఎంఓలకు ఉంటుందా? డీజీఎంఓ ఏంటి? మిలిటరీ ఆపరేషన్స్. అది ఇవ్వాల్సింది పాకిస్తాన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి కూడా కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇవ్వాలి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇచ్చినా గ్యారంటీ లేదు, ఎందుకంటే ప్రధానమంత్రి మార్చేది మళ్ళీ ఆర్మీని. అవును. అందువల్ల ఎక్కడైనా ఆర్మీ చీఫ్ ప్రకటించాడు అసీం మునీర్ కానీ, పోనీ పాక్ ప్రభుత్వమైనా ప్రకటించిందా? మరి ఎలా? మరి ప్రధానమంత్రి వాళ్ళు ఒప్పుకున్నారు తీవ్రవాదుల్ని ప్రోత్సహించాలని, దీన్ని ఎలా నమ్మగలం మనం? అయినా వాడు ఒప్పుకున్న వాడిని ఎలా నమ్ముతాం అసలు? ఫస్ట్ పాయింట్. అవును. సో వాడు ఒప్పుకొని చాలాసార్లు ఒప్పుకున్నాడు కదా. సిమ్లా ఒప్పందం నుంచి మొదలుకొని ఆగ్రా ఒప్పందం వరకు ఎన్నిసార్లు ఎన్నో ఒప్పుకోలేదు? ఒప్పుకుంటేనే కదా పర్వేజ్ ముషర్రఫ్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయితో ఆగ్రాలో కరచాలనం చేసింది. ఒప్పుకుంటేనే కదా వెళ్ళి ఆయన మనవరాలు నవాజ్ షరీఫ్ బర్త్డే రోజు కూడా వెళ్ళారు కదా ఆకస్మికంగా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సడన్గా వెళ్ళాడు, ఈవెన్ చెప్పకుండా, ఇన్విటేషన్ సమాచారం లేకుండానే. మరి ఇంత గుడ్ విల్ చేస్తూ చూపిన తర్వాత కూడా పాకిస్తాన్ అలాగే ప్రవర్తించింది కదా. ఇప్పుడు ఏ ప్రాతిపదిక పైన పాకిస్తాన్ అన్నది ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, మన ప్రైమ్ మినిస్టర్ అన్నాడో మనం నమ్ముదాం, కానీ దానికి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. వాడేమో రోజు మేము మారము అని చెప్తున్నారు, లేదు వాడు మారుతాడని మనం ఎలా చెప్పగలం? అందువల్ల వాడు హామీల పైన గనక మనము కాల్పుల విరమణ ఒప్పుకుంటే అది రాంగ్ డిసిషన్ అవుతుంది. వాడు హామీలతో సంబంధం లేదు, వాడు ఇప్పుడు కాల్పులు ఆపుతానన్నాడు అంతే. తీవ్రవాదాన్ని ఆపుతానని డీజీఎంఓ స్థాయిలో ఎలా చెప్తాడు? తర్వాత ఈ అంటే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్లో ఎలాంటి మార్పు లేకపోవడం, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనే ప్రాసెస్ ఇప్పటికిప్పుడైతే ఎలాంటి మార్పు ఉండదు. కానీ పాకిస్తాన్కి ఇబ్బందికర పరిణామమే కదా సార్ ఒకవేళ ఇది సీజ్ ఫైర్ జరిగినా? ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామే. కానీ ఇది ఎలా ఉంటుందంటే ఒక రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఇప్పుడున్న ప్రజల్లో ఉండే భావోద్వేగాల రీత్యా ఇప్పటికిప్పుడు అన్నిటినీ ఆపేస్తే ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. ఏంటిది ఇప్పటికే కాల్పుల విరమణ ఎందుకు ఆపారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయం. అవును. ఇప్పుడు ఇక పాకిస్తాన్ పైన విధించిన అన్ని తొలగిస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అందువల్ల ఇది అగైన్ ప్రాసెస్. మళ్ళీ ఇంకా ఈ కాల్పుల విరమణ కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఏదో ఒక డిప్లొమాటిక్ ఇనిషియేటివ్ ఉంటుంది, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ఉంటుంది. ఈలోగా మళ్ళీ ఎవడన్నా తీవ్రవాదులు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. భారత్ పాక్ల మధ్య శాంతి కుదిరే అవకాశం ఉన్నప్పుడల్లా తీవ్రవాదులు రెచ్చిపోతారు. ఎందుకంటే భారత్ పాక్ల మధ్య శాంతి కుదరడం తీవ్రవాదులకు ఇష్టం ఉండదు, తీవ్రవాదుల మాస్టర్స్కి ఇష్టం ఉండదు. అందువల్ల ఇదొక ప్రాసెస్. ఇప్పటికిప్పుడు మళ్ళీ మనము ఇమీడియట్గా రెస్టరేషన్ ఆఫ్ నార్మల్సీ, అంటే మన టీవీ రిమోట్లో బటన్ వస్తే ఎర్లియర్ పొజిషన్కి వెళ్ళిపోయినట్టు ఆ సిచ్యువేషన్ ఏమి ఉండదు. అందువల్ల ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో వాడు ఏ రకమైన చర్యలు తీసుకుంటాడు, మనకి ఏ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాడు. బట్ ఏదున్నా హిస్టరీ టెల్స్ us దట్ పాకిస్తాన్ ఇస్ అ రోగ్ కంట్రీ. సో రోగ్ కంట్రీతో డీల్ చేసేటప్పుడు వాడిచ్చే హామీలను, వాడు చెప్పే మాటల్ని, వాడు ఈవెన్ శరణు కోరినా దాన్ని అంగీకరించాల్సిన అవసరమే లేదు. చరిత్ర అంతా ఏం చెప్తోంది? క్షమాభిక్ష పెడితే వాడే ప్రమాదకరంగా మారుతారు. ఇది మన భారతదేశానికి హిస్టరీ చెప్పిన సత్యం కదా. అందువల్ల శత్రుదేశం ఉండకూడదని ఎందుకు చెప్పారు? అందుకే చెప్పారు. అయితే ఆధునిక కాలంలో శత్రుదేశం అంతా వెంటనే చేయలేకపోవచ్చు పాతకాల రోజుల్లో, కానీ బట్ స్టిల్ వాడి మాటల్ని నమ్మకూడదు, వాడి చేతల్ని కూడా ఒక దృష్టిలో పెట్టి ఉండాలి. చేతలు కూడా గ్యారంటీ ఏముండదు, ఇవాళ చేసింది రేపు చేస్తానన్న గ్యారంటీ లేదు.
ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకొని మరింతగా రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నేను 2016లో సర్జికల్ స్ట్రైక్ జరిపినప్పుడు ఇలాగే అన్నారు. అవును. దీంతో ఇక పాకిస్తాన్ పని అయిపోయింది, ఇక పాకిస్తాన్ లేవడు, పాకిస్తాన్కి అర్థమైంది, పాకిస్తాన్కు దెబ్బేంటో అర్థమైంది, మోడీ దెబ్బేంటో అర్థమైంది అన్నాడు. మళ్ళీ 2019లో పుల్వామా జరిగింది. జరిగినప్పుడు బాలాకోట్లో గుస్మే జాకే మారే అభి, ఇక వాళ్ళు లేవడు అన్నాడు. వాళ్ళు లేదు, మళ్ళీ పహల్గామ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇక లేవడు అని. ఎన్నిసార్లు చెప్తున్నా మనం లేవడు అంటున్నా, వాడు లేస్తూనే ఉన్నాడు కదా. అని లేవకుండా ఏం చేయాలన్నది ఆలోచించాలి. వాడు లేవడానికి కనుక మన ఉదాసీనత ఉంటే ఇంకా ప్రమాదం. ఇప్పుడు పహల్గామ్లో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచానికి తెలిసిందని ప్రధాని అన్నారు. అంటే దోషిగా నిలబెట్టగలిగాము ప్రపంచం ముందు పాకిస్తాన్ అని ఏమన్నా సక్సెస్, అదే అందులో సక్సెస్ అయ్యామనుకోవచ్చా? అదే నిజమైతే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ పైన ఏ చర్య తీసుకుంది? నిన్నగాక మన IMF $1 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చింది. యునైటెడ్ నేషన్స్లో నాన్ పర్మనెంట్ మెంబర్ పాకిస్తాన్. ఒక తీవ్రవాద దేశాన్ని భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్ హోదా ఉంటుందా? ఒక గొప్ప దేశంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీర్తిస్తున్నాడు పాకిస్తాన్ను. పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలకు $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చారు. ఓకే, ఏ తగ్గింది పాకిస్తాన్కు? ఇన్ని రకాల వస్తున్నాయి ఎక్కున్నాయి కదా. అందువల్ల మనం భ్రమల్లో ఉండకూడదు. వాడిని మనం ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం, కొత్త ఏం కాదు. ప్రతిసారి ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనమేంది వాడి మీడియానే అజ్మల్ కసబ్ వీళ్ళు ఎక్కడో చూపెట్టింది. అయినా పాకిస్తాన్ ఏమైనా మావాడే కాదన్నది. వాళ్ళ నాయకులే ఓపెన్గా చెప్తున్నారు, నిజమే మేమే పుల్వామా చేశాం, మేమే అన్ని చేశామని. అయినా కూడా ప్రపంచం ఉదాసీనంగా ఉంటుంది కదా. అందువల్ల మనం ఎక్స్పోజ్ పాకిస్తాన్లో దొరికిన పాకిస్తాన్ పైన ఎలాంటి యాక్షన్ ఎందుకు అమెరికా తీసుకోవచ్చు? వాడి వ్యూహాత్మక ఇంట్రెస్ట్లే, వాడి ప్రయోజనాలు, వాడికి భారతదేశం పైన దాడిగా ఉండదు. ఇదే పహల్గామ్ దాడి అమెరికాలో జరిగి ఉంటే, లండన్లో జరిగి ఉంటే వాడి రియాక్షన్ ఎలా ఉండదో ఇండియా మీద జరిగితే ప్రాబ్లం లేదు కదా. ఒసామా బిన్ లాడెన్ దాచిన దేశాన్ని గొప్ప దేశం అన్న తర్వాత అమెరికా హిపోక్రసీ అర్థమవుతుంది కదా, ఇంతకన్నా ఏం కావాలి? సో అమెరికన్ హిపోక్రసీ. మీకు చైనా వాడు పాకిస్తాన్తో కలిసి ఉన్నాడు, చైనా వాడిని కూడా తప్పే, అనుమానమే లేదు. కానీ చైనా వాడికి ఒక వ్యూహాత్మక రీజన్ ఉంది. అంటే అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనా వ్యతిరేక కూటమిలో భారత్ భాగస్వామి. ఈ ప్రాంతంలో మనము చైనాకు కాంపిటీటర్. సహజంగానే మన వ్యతిరేక శక్తులతో చైనా కలుస్తాడు. కానీ అమెరికా మన మిత్రదేశం కదా. అమెరికాతో కలిసి మనం చైనా వ్యతిరేక కూటమిలో ఉన్నాం. అమెరికాతో వ్యూహాత్మక బంధం ఉంది. మరి అమెరికా కూడా మన పాకిస్తాన్ విషయంలో మనం సహకరించడం లేదంటే ఇది మ్యాటర్ ఆఫ్ వెరీ బిగ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇంతవరకు మరి వాడిచ్చిన F-16 విమానాలు మన పైన వాడితే సో అమెరికా ఆన్సర్ ఎక్కడుంది? సో ఆన్సరే లేదు కదా. అందువల్ల పాకిస్తాన్ లాంటి ఒక క్లయింట్ స్టేట్ అమెరికాకు అవసరం. అందువల్ల వాడి ఇంట్రెస్ట్ వాడు, చైనా ఇంట్రెస్ట్లు చైనా, అమెరికా ఇంట్రెస్ట్లు అమెరికా. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఫారిన్ పాలసీలో ఒక దేశం పైన ఆధారపడి, నాయకుల మధ్య మైత్రి పైన ఆధారపడితే చాలా ప్రమాదం అనేది ఈ ఎపిసోడ్ మళ్ళొకసారి తెలియజేసింది. చాలాసార్లు అంటారు మోడీ ట్రంప్ మంచి ఫ్రెండ్స్ అయితే పాకిస్తాన్కు చెప్పి ఆ తీవ్రవాదులు అందరినీ హఫీజ్ సయీద్ని అప్పచెప్పచ్చు కదా. మసూద్ అప్పచెప్పని చెప్పచ్చు కదా. చెప్పిండ్రా? వాళ్ళ దగ్గర ఉన్న డేవిడ్ హెడ్లీని అప్పచెప్తలేరు, ఎందుకంటే వాడు CIA కూడా ఏజెంటు. పాకిస్తాన్కే కాదు, లష్కర్ తోయిబాకే కాదు. కానీ పాకిస్తాన్ నిజానికి వచ్చిందా, శరణు కోరిందా, కాల్పుల విరమణకి ముందుగానే అదే ప్రతిపాదన పెట్టిందా, ఉగ్రవాద చర్యలకు మేము ఇంకా పాల్పడమని నిజంగానే మాటిచ్చిందా? ఇది ఎంత పక్కన పెట్టినా నిజానికి పాకిస్తాన్కు ఈరోజు యుద్ధం నుంచి వెనక్కి తగ్గాల్సినటువంటి అనివార్యత ఉందా లేదా? ఒకవైపు భారత్, ఇంకోవైపు బలూచిస్తాన్, ఇంకోవైపు తెహ్రీకే తాలిబాన్. ఆర్థిక పరిస్థితులు, అంతర్గత పరిస్థితులు నిజానికి వెనక్కి తగ్గాల్సిన అనివార్యత ఉందా లేదంటే? అసలు వాడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి లేదు, అయినా చేస్తున్నాడు కదా. వాడు దేశం సర్వనాశనమైనా వాడు అదే పని చేస్తున్నాడు. అందువల్ల వాడు శరణు కోరాడు అన్నది ఇష్యూ కాదు. మన కాల్పుల విరమణకు శరణు కోరడమే ప్రాతిపదికన చెప్పమనండి ప్రభుత్వాన్ని. అంటే వాడు పహల్గామ్లో 26 మందిని చంపి శరణు కోరుతూ ఊరుకుందామా? రేపు ఇంకో 50 మంది చంపి మళ్ళీ శరణు కోరుతాడు, ఊరుకుందామా? శరణు కోరితే రక్షించడానికి వాడేమన్నా
శిష్టరక్షణ పని కాదుగా మనం చేసేది, మన దుష్ట శిక్షణ పనిలో దుష్ట శిక్షణ చేయాలి, శిష్ట రక్షణ శిష్టరక్షణ పనిగా శిష్ట రక్షణ ఇండియాలో జరగాలి, దుష్ట శిక్షణ పాకిస్తాన్లో జరగాలి. మీకు దుష్టుడికి కూడా క్షమాభిక్ష ఇవ్వచ్చేమో, కానీ మన వాళ్ళ ప్రాణాలు తీస్తున్న వాడికి క్షమాభిక్ష ఏంటి? వాడు శరణు కోరిండా, ఇది బాగా చెప్తున్నారు మీడియాలో కూడా. వాడు శరణు కోరాడు, వాడు ప్రాధేయపడ్డాడు. అయితే ప్రాధేయపడి దూరుకుంటావా? ప్రాధేయపడితే వాడు వదిలేద్దామా? అసలు వాడితో ప్రాధేయపడ్డందుకు వాడు కాల్పులను ప్రకటిద్దామా? వాడు ఏమంటాడు, ప్లీజ్ సార్ ఒక 50 మందిని చంపుతా సార్ అంటాడు. ప్లీజ్ మిమ్మల్ని బాధేయపడుతున్నా, బతిలాడుతున్నా, ఒక్క 50 మందిని చంపే అవకాశం ఇవ్వండి అంటే, పోనీ పాప వాడు అంత ప్రాధేయపడుతున్నాడు కదా అని అప్పచెప్తామా? నాకు అర్థం కాదు. శరణ్ కోరడం ఏంటి? శరణ్ కోరితే మనం ఒప్పుకోవడం ఏంటి? శరణ్ కోరితే ఒప్పుకోవడానికి ఇదే శరణాగత రక్షకులు కాదు. అందువల్ల ఇక పోతే వాడు తీవ్రవాదాన్ని పెంచి పోషించము, ఎగుమతి చేయమని హామీ ఎవరిచ్చారు? నేషన్ వాంట్స్ టు నో. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్కి ఇచ్చే అధికారమే లేదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన నమ్మలేవు, ఆర్మీ చీఫ్ ఇవ్వాలి. ఆర్మీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ కలిసి ఇవ్వాలి. ఎక్కడైతే ఇచ్చినట్టు మనం మీడియాలో ఎక్కడ చదవలేదు. వాడు ఏదో వచ్చి మన నాయకుల చెవిలో చెప్పిండ్రు అనుకోండి, మన మిలిటరీ డీజీఎంఓకి ఫోన్లో చెప్తే మనకేం వస్తుంది? అయినా చెప్పాల్సిన డీజీఎంఓ కాదు కదా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.